ఇసుక మూసి పునరుజ్జీవం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ప్రాజెక్టును కేవలం ప్రభుత్వం నిర్ణయంగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో కలిసి ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక విండోను తెరిచింది. ఏప్రిల్ 15 వరకు ప్రజలు తమ సలహాలను ఆన్లైన్ ద్వారా మెయిల్ చేయవచ్చు. వచ్చిన సూచనలను విశ్లేషించి ఉత్తమమైన సలహాలు ఇచ్చిన వారితో సబ్ కమిటీ సభ్యులు స్వయంగా భేటీ అవుతారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇకపై ఫేజ్ 1, ఫేజ్ 2 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు ఎలాంటి సందేహాలున్నా 24 గంటల పాటు సబ్ కమిటీ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇసుక మూసి పునరుజ్జీవం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ప్రాజెక్టును కేవలం ప్రభుత్వ నిర్ణయంగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు తీసుకెళ్తామంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మూసీ రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వేగం పెంచింది రేఖ. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ కూడా వేసినటువంటి పరిస్థితి తెలిసిందే. సబ్ కమిటీకి ప్రస్తుతం చైర్మన్ గా భట్టి విక్రమార్క ఉంటే అందులో మెంబర్స్ గా అటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాసేపటి క్రితం అటు సెక్రటేరియట్ లో పూర్తి కమిటీ కూడా భేటీ అయింది. 3 కమిటీ సభ్యులతో పాటు అధికారులు కూడా ఇందులో భేటీ అయ్యారు. మూసీ పునర్జీవనం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. అదేవిధంగా మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన సచివాలయంలో కూడా ఈ మూసీ సబ్ కమిటీ ఎప్పుడైతే ఇక్కడ మొత్తం కూడా కలిసి దీనిపైన చర్చలు జరిపారో అప్పుడు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. ప్రధానంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ లో మూసీ RTC@gmail.com అనే మెయిల్ ఐడి ద్వారా మూసీ పునర్జీవనం పైన ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని కూడా కమిటీ తెలిపింది. ఆన్లైన్ లో వచ్చిన విలువైన సలహాలు, సూచనలు అన్నింటినీ కూడా అధికారులతో కూర్చొని విశ్లేషణ చేసి అభిప్రాయాలు వెల్లడించి వారితో నేరుగా దశల వారీగా సబ్ కమిటీ సంప్రదింపులు చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం తెలిపారు. అదేవిధంగా మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మొన్న మార్చి 28వ తారీఖున శంకుస్థాపన పనులు కూడా జరిగాయి. సో అప్పటి నుంచి మూసీ ఫేజ్ 1, ఫేజ్ 2 కి సంబంధించినటువంటి ఆ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో అదంతా కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ భూములు కానివ్వండి, మూసీ పునర్జీవనాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో పునరావాసితులకు సంబంధించిన సంప్రదింపులు కూడా చేస్తాము. నిర్మాణ డిజైన్లు తుదిదశకి రావడంతో బ్యాంకర్స్ తో మాట్లాడి పనులు ఎలా చేయాలి అనేది ఇప్పటికే విభజించుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో పూర్తిగా ఈ మూసీ రిజర్వేషన్ కేవలం ఇటు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ అట్లా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్పారు. దానికి సంబంధించి ఒక పోర్టల్ ని కూడా లాంచ్ చేశారు. ఆ పోర్టల్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా తమ నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. ఆ నిర్ణయానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు స్పందించి దానిపైన రియాక్ట్ అవుతూ మంచి సలహాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళతో సబ్ కమిటీ కూడా భేటీ అవుతుంది. అండ్ అధికారులకు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో పూర్తిగా మూసీ రిజర్వేషన్ పైన అయితే ప్రభుత్వం స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు రేఖ. ఎస్ హేమ, అటు ప్రజా అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారానే మెయిల్స్ కూడా చేయవచ్చు అని చెప్పారు. సో రెస్పాన్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే మూసీ రిజర్వేషన్ సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మూసీ అనేది ఎంతో బ్యూటిఫుల్ గా ఉండేది. సేమ్ టైం రీసెంట్ డేస్ లో మూసీ చుట్టుపక్కలకి వెళ్ళాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి. ఆ మూసీ అనేది మురికి నీటిగా మారిపోయింది. అయితే చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే అసలు మనకు హైదరాబాద్ లో సముద్రం లేదు కాబట్టి కనీసం అంటే మూసీ ఏదైతే ట్యాంక్ బండ్ ఆ పరిసర ప్రాంతాలు అవన్నీ ఉంటాయో అటువైపు కనీసం వెళ్ళాలంటే కూడా వీలు కానటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పూర్తిగా పునర్జీవనం అంటే ఒకప్పుడు మూసీలో నీరు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తాగేవారు అంటూ కూడా మన హైదరాబాద్ హిస్టరీ చెప్తూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ మరొకసారి తీసుకొస్తామంటూ ప్రభుత్వం ముందుకు రావడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన
స్పందిస్తారు అనేది ఇప్పటికే కమిటీ ప్రభుత్వం భావిస్తుంది. అన్నట్టుగానే మంచి స్పందన వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రాకి సంబంధించి మనం చూస్తున్నట్టయితే మొదటిగా హైడ్రాని వ్యతిరేకించిన వాళ్ళే ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తూ వెల్కమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కనుమరుగైనటువంటి ఎన్నో చెరువులను కూడా ఈ రోజు హైడ్రా రూపంలో వాటన్నిటిని కూడా బ్యూటిఫికేషన్ చేసింది. ఎన్నో చెరువుల చుట్టూ పార్కులు వచ్చాయి. చక్కగా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ పార్కుల దగ్గర చక్కగా టైం స్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఒక అవకాశమే మూసీ రూపంలో కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన సానుకూలంగా స్పందిస్తారు అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది అని అయితే అటు అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.